టాటా, హోండాయ్, మారుతి సుజుకి లాంటి పెద్ద పెద్ద కంపెనీల కార్ షోరూమ్ బిజినెస్ మీరు కూడా ఓపెన్ చేయాలనుకున్నారా? అయితే మీకు ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో కార్ షోరూమ్ ఎలా పెట్టాలి, దానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఎలాంటి ప్లేస్ కావాలి, దాని ప్రాసెస్ ఏంటి అనే విషయాల్లో చాలా క్లియర్ గా ఈ వీడియో చెప్తాను అన్నమాట. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది చాలా క్లియర్ గా వస్తుంది అన్నమాట. కార్ షోరూమ్ బిజినెస్ అనేది భారీ బడ్జెట్ తో కూడుకున్నది. మీరు బ్రాండ్ బట్టి, మీరు తీసుకునే స్థలం బట్టి, మీరు పెంచుకునే సిటీ బట్టి ఈ ప్రైస్ కూడా మీకు ఇంక్రీజ్ అనేది అవుతుంది. ఈ బిజినెస్ లో 3 రకాల కేటగిరీస్ అని ఉంటాయి. అంటే ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి స్మాల్ అండ్ మీడియం బడ్జెట్ బ్రాండ్స్, సెకండ్ వన్ వచ్చేసి లగ్జరీ బ్రాండ్స్, థర్డ్ వన్ వచ్చేసి ప్రీమియం లగ్జరీ బ్రాండ్స్. మీకు స్మాల్ అండ్ మీడియం బడ్జెట్ బ్రాండ్స్ అంటే దీంట్లో మారుతి సుజుకి, టాటా మోటార్స్ అండ్ హోండా అనే బ్రాండ్స్ మీకు దీనిలో ఉంటాయన్నమాట. ఇలా కార్ షోరూమ్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎంతైనా మీ దగ్గర 3 crores నుంచి 5 crores వరకు మీకు బడ్జెట్ అవసరం అవుతుంది. ఎగ్జాక్ట్ టైప్ ఆఫ్ బ్రాండ్స్ అంటే టయోటా, కియా, ఎంజీ ఇలాంటి బ్రాండ్ తో మీరు కార్ షోరూమ్ పెట్టాలనుకుంటే 5 crores నుంచి 10 crores వరకు మీకు బడ్జెట్ అవసరం అవుతుంది. థర్డ్ వన్ వచ్చేసి ప్రీమియం లగ్జరీ బ్రాండ్స్ అంటే BMW, మెర్సిడీస్, ఆడి లాంటి ప్రీమియం బ్రాండెడ్ కార్స్ అనేది మీరు సేల్ చేసుకోవచ్చు. ఇలాంటి కార్ షోరూమ్ పెట్టుకోవాలంటే ఎంత లేదన్నా మీకు 15 crores ప్లస్ మీ కార్ బడ్జెట్ అయి ఉండాలి. ఇవన్నీ మీకు కార్ షోరూమ్ పెట్టడానికి, అంతేకాకుండా కార్లో కంపెనీ కట్టాల్సిన సెక్యూరిటీ డిపాజిట్, షోరూమ్ ఇంటీరియర్ డిజైన్, వర్క్ షాప్, మిషనరీ, కారు స్టాక్ కొనుగోలు గురించి కూడా మీకు దీనిలో కలిపి ఉంటాయి. స్థలం, లొకేషన్ విషయానికి వచ్చినట్టయితే ఈ బిజినెస్ కి కంపెనీలు స్థలము అండ్ లొకేషన్ విషయంలో చాలా కఠినంగా పరీక్షిస్తాయి. ఎందుకంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే షోరూమ్ వచ్చేసి హైవే దగ్గరలో గానీ, లేదంటే మెయిన్ రోడ్ దగ్గరలో గానీ, కస్టమర్లకు కనిపించే దూరంలో చాలా స్పష్టంగా ఉండాలి. ఇలానే కంపెనీస్ మీకు అప్రూవల్ అనేది ఇస్తుంది అనమాట. 2 రకాల ఏరియాస్ కావాలి. అంటే ఫస్ట్ వన్ వచ్చేసి షోరూమ్ కి, నెక్స్ట్ వన్ వచ్చేసి సర్వీస్ సెంటర్ పెట్టడానికి. షోరూమ్ పెట్టాలంటే ఖచ్చితంగా మీకు 3000 నుంచి 5000 square feet ఉండాలి. ఎందుకు అంత ఉండాలి అంటే కస్టమర్లు వచ్చినప్పుడు కూర్చోవడానికి గానీ, కార్ డిస్ప్లే చేయడానికి గానీ ఏదైనా మీకు ఉపయోగపడుతుంది. అదే సర్వీస్ సెంటర్ కి 5000 square feet నుంచి అండ్ 10,000 square feet వరకు ఖచ్చితంగా ఉండాలి. ఇన్ ప్లేస్ మీకు ఎక్కువ ఉన్నట్టయితే పార్కింగ్ విషయంలో గానీ, లేకపోతే స్పేస్ పార్ట్స్ విషయంలో గానీ మీకు చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట. అందుకోసమే ఎక్కువ స్క్వేర్ ఫీట్ గా అడుగుతుంది అనమాట కంపెనీ. అలాగే ఆ ప్లేస్ సొంతైనా పర్లేదు, లేదంటే మీరు 10 to 15 years ఖచ్చితంగా లీజ్ తీసుకుని అగ్రిమెంట్ చేసి ఉండాలన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి లైసెన్స్ అండ్ ఎలిజిబిలిటీ. ఎలిజిబిలిటీ అంటే కంపెనీ ఎవరు పడితే వాళ్ళకి డీలర్షిప్, ఎందుకంటే ఖచ్చితంగా ఏదో ఒక బిజినెస్ లో ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి. అంటే ఆటోమొబైల్స్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో కానీ ఏదో ఒక రకంగా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి. మార్కెట్ లో మంచి సిబిల్ స్కోర్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఖచ్చితంగా ఉండాలి. ఇలాంటి వాళ్ళకైతే మీకు అప్రూవల్ చాలా తొందరగా వస్తుంది అనమాట. బిజినెస్ స్టార్ట్ చేయడానికి లైసెన్స్ కొన్ని కావాలన్నమాట. అవి ఏంటంటే GST రిజిస్ట్రేషన్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్ ఉండాలి. పొల్యూషన్ కంట్రోల్ సంబంధించి NOC ఉండాలి. వచ్చేసి ఫైర్ సేఫ్టీ సంబంధించి సర్టిఫికేట్ ఉండాలి. మీ షోరూమ్ దగ్గరలో విద్యుత్ శాఖ నుంచి పర్మిషన్ ఉండాలి. ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ గా చెప్తాను అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో బ్రోకర్స్ నమ్మి మోసపోకండి. ఎందుకంటే ఇలాంటి బిజినెస్ చేయాలంటే ఒకే ఒక మార్గం ఉంది. అది కూడా ఒక కంపెనీస్ కు సంబంధించి ఒక వెబ్సైట్ ఉంటుంది. అధికారికంగా ఒక వెబ్సైట్ ఇస్తుంది. ఆ వెబ్సైట్ లో మాత్రమే మీరు అప్లై చేయాల్సి వస్తుంది అన్నమాట. కార్ షోరూమ్ బ్రాండ్ కావాలనుకున్నారు, ఆ బ్రాండ్ యొక్క వెబ్సైట్ మీరు ఆన్లైన్ లో చెక్ చేసుకోవాలి. ఆ ఆన్లైన్ లో మీరు ఆ కంపెనీ యొక్క వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత కింది భాగంలో మీకు బికమ్ ఏ డీలర్ లేదా పార్ట్నర్ విత్ అస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ఫామ్ అనేది వస్తుంది అనమాట. ఆ ఫామ్ లో మీ పేరు, మీ లొకేషన్, మీ బిజినెస్ ఎంత బడ్జెట్ పెట్టాలనుకున్నారో అది అమౌంట్, ప్లస్ మీ స్థలము సంబంధించిన డాక్యుమెంట్స్, అంటే ఎంత ఎక్కడెక్కడ ఉంది, ఎంత స్క్వేర్ ఫీట్స్ అని ఉంది అనే విషయాలన్నీ మీరు దానిలో అప్లోడ్ చేయాలన్నమాట. అలా అప్లోడ్ చేసిన తర్వాత కంపెనీ మీ ఫైల్ ని చెక్ చేసి మీకు మీరు పెట్టే ఏరియాలో వాళ్ళకి ఒకవేళ డీలర్ కావాలనుకుంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేసి నేరుగా వచ్చి అని మీ స్థలాన్ని చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. కార్ షోరూమ్ బిజినెస్ పెట్టిన తర్వాత మనకి ఎంత లాభం వస్తుందో ఇప్పుడు చెప్తానమాట. ఒక కార్ అమ్మితే కార్ షోరూమ్ ఓనర్ కి ఎంత లాభం వస్తుందో ఇప్పుడు చెప్తానమాట. ఒక కారు షోరూమ్ లో అమ్మారనుకోండి, ఇందులో వాళ్ళకి కార్ షోరూమ్ అతనికి ఓన్లీ 2% నుంచి 5% వరకు వాళ్ళ కమిషన్ అనేది వస్తుంది. అంటే 10 lakhs రూపీస్ కారు సేల్ చేశారనుకోండి, అందులో 2% అంటే 20,000 నుంచి 50,000 వరకు వాళ్ళకి ప్రాఫిట్ అనేది వస్తుంది. వాళ్ళకి యాక్చువల్ గా కార్లు అమ్మితే వాళ్ళకి లాభం రాదు. వాళ్ళకి అసెసరీస్ మీద అండ్ ఇన్సూరెన్స్ మీద, సర్వీసింగ్ సెంటర్ లో, అంటే మీరు కారు కొన్న తర్వాత
దానికి ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేపిస్తాం కదా, స్పాయిలర్స్ కానివ్వండి, టైర్ వీల్స్ కానివ్వండి, లేకపోతే కొన్ని కంపెనీ నుంచి కొన్ని వస్తాయి, కొన్ని రావు. మీరు మళ్ళీ ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించుకుంటారు కాబట్టి దాంట్లో వాళ్ళకి ఎంతైనా 40% వరకు మంచి మార్జిన్ అనేది వస్తుంది. చూడండి వచ్చేసి కార్ ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్స్. కారు కొన్నారనుకోండి, అతనికి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్స్ ఇప్పిస్తారు అనమాట. అంటే కారు ఉన్నప్పుడు వాళ్ళకి మీరు అమౌంట్ లోన్ రూపంలో కానీ లేకపోతే ఇన్సూరెన్స్ ఖచ్చితంగా చేయిస్తారు, లోన్ ఇప్పిస్తారు. దానిలో బ్యాంకు నుంచి భారీ డిస్కౌంట్ లో వాళ్ళకి మంచి కమిషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి అసెసరీస్ లో చాలా మంచి లాభాలు ఉంటాయి. అవి ఎలా అంటే, మీరు కారు కొన్న తర్వాత సీట్ కవర్స్, మ్యాట్స్ అండ్ డోర్ మ్యాట్స్, నెక్స్ట్ వన్ వచ్చేసి స్పీకర్స్, ఇవన్నీ కొన్ని ఉంటాయి కదా, కొన్ని కంపెనీ నుంచి వస్తే కొన్ని కంపెనీ నుంచి రావు. కాబట్టి దాని తగ్గట్టుగా వాళ్ళు కొన్ని సజెషన్ చేస్తారు, ఇవి తీసుకొని సార్ మంచిగా ఉంటాయి అనేసి. ఇంత బడ్జెట్ పెట్టుకుంటున్నాం కదా, కొంచెం ఇది ఒక్కడన్నా లేకపోతే కారు లుక్ రాదన్నట్టు మీ మైండ్ సెట్ అనేది వర్క్ అవుతుంది అనమాట. అలా అప్పుడు ఏం చేస్తారంటే, మీరు సరే ఎంత అమౌంట్ పెట్టాము కదా, ఇది ఏముంది లేకపోతే 1000-2000 రూపీస్ ప్రాబ్లం ఏముంది అని మీరు కూడా దాన్ని సరే ఫిక్స్ చేయమంటారు. మీకు తెలియకుండానే ఎక్స్ట్రా ఫిట్టింగ్ తో ఎంత లేదన్నా 10,000-20,000 వరకు వాళ్ళు బిల్ వేస్తారు అన్నమాట. మీకు తెలియకుండానే వాళ్ళు బిల్ వేస్తారు. అండ్ దానిలో ఎంత లేదన్నా వాళ్ళు 40-50% ఖచ్చితంగా మార్జిన్ ఉంటుంది అన్నమాట. చూసారు కదా, ఈ బడ్జెట్ పెద్దదైనా కానీ లైఫ్ లాంగ్ లో చాలా రోజులు మీరు బిజినెస్ చేస్తారు కాబట్టి లైఫ్ లాంగ్ మంచి సెటిల్మెంట్ అనమాట. ఫస్ట్ టైం మాత్రం బిజినెస్ చేసినప్పుడు మాత్రం ఎక్కువ పెట్టుబడి పెడతారు, తర్వాత మీకు ఆటోమేటిక్ గా మీకు అలవాటు అవుతుంది. కాబట్టి ఓన్లీ కారు తెచ్చుకోవడము, సేల్ చేసుకోవడము, దాని మీద కమిషన్ తీసుకోవడం, వాటి మీద మీ బిజినెస్ రన్ అవుతుంది. లేదా మీకు బడ్జెట్ లో తక్కువ బడ్జెట్ లో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే గానా కార్ షోరూమ్ సంబంధించి యూజ్డ్ కార్ బజార్ పెట్టేసుకోవచ్చు, లేదంటే 2-wheeler డీలర్షిప్ పెట్టేసుకోవచ్చు. యూజ్డ్ కార్స్ బజార్ గురించి లేకపోతే 2-wheeler డీలర్షిప్ గురించి మీకు వీడియో కావాలంటే కామెంట్ లో పార్ట్ 1 కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు దానికి సంబంధించిన వీడియో మీకు అప్లోడ్ చేస్తాను అన్నమాట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.